మా అత్తమ్మ ఈరోజు చామగడ్డ చారు ఎలా చేసిందో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా దానికోసం 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చీలు, కొన్ని చామగడ్డలు, చామగడ్డలను బాగా కడుక్కొని స్టవ్ మీద వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికాక చామగడ్డలన్నిటినీ పొట్టు తీసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు. తర్వాత పొట్టు తీసుకున్న చామగడ్డలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ లెక్క. తర్వాత ఆ టమాటోలని మంచిగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలను కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చింతపండుని నానబెట్టుకొని బాగా పిసికి పక్కకు పెట్టుకోవాలి. ఇక చామగడ్డ చారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక పెద్ద సాంబార్ గిన్నెను పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అందులో మనం తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అయ్యాక కొంచెం అది పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గించాక అందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఆ టమాటాలు కూడా కొద్దిగా మగ్గాక అందులో తగినంత కారం వేసుకొని మగ్గించాలి. అది మగ్గేలోపు మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపులుసు ఉంటుంది కదండి, అది ఆ తాలింపులో పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా పోసుకొని బాగా కలిపెట్టుకోవాలి. చింతపులుసు బాగా పులుపు ఉంటుంది కదండి, అందులో కొద్దిగా బెల్లం వేసుకుంటే పులుపు ఇరుగుతుంది కాబట్టి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కూడా వేసాక బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ చామగడ్డ చారు బాగా మసిలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం 10-15 మినిట్స్ బాగా చామగడ్డ చారు మసిలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామగడ్డ చారు రెడీ అయిపోయినట్టే నండి. మేము చాలా సింపుల్గా ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.